గారికి వాళ్ళకి మధ్యలో ఆ పాపని ఎవరున్నారో వాళ్ళకి కూర్చోమని. అది గోవింద విష్ణుమధురాద్రుకావన శ్రీధరాభిషేకశాసనావధార సంకర్షణావతీర్థోత్తమ అధోక్షానార్సింహాత్మరాజనార్ద్రపేంద్రవే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పర్వాలా అక్కడ వీలుగా ఉంటే అక్కడే చేసే. గోవింద విష్ణు అందరూ ఆచమనం చేశారా? పిల్లలందరూ తల్లులు బొట్టు పెట్టుకున్నారా మీరు? ఆచమ్యా గోవింద విష్ణుమధురాద్రుకావన శ్రీధరాభిషేకశాసనావధార సంకర్షణావతీర్థోత్తమ అధోక్షానార్సింహాత్మరాజనార్ద్రపేంద్రవే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకోండి. కింద కూర్చున్న వాళ్ళు అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని అజయ్ గారు మీ శ్రీమతికి ఎడం చేతి పక్కగా వేసేసుకొని మీరు పిల్లలందరూ కూడా వాసన చూసి ఎడం చేతి పక్కగా వెనక్కి వేసుకోవాలి. పిల్లలు ఎడం చేతి పక్కగా వేసుకోండి. ఉత్తిష్టంతో భద్రశాఖ అక్షతలు పక్కన తీసుకోండి. ఇవి ఇక్కడ ఉన్నాయి మీకు దగ్గర తీసుకోండి. అమ్ములో అక్షతలు ఎడం చేతి పక్కగా వెనక్కి వేసుకోండి. అంతే వెనక్కి వేసుకోండి. వాళ్ళిద్దరు పిల్లలు ఎవరికి వాళ్ళు ఉత్తిష్ట అంటే మీ శ్రీమతికి ఎడం చేతి పక్కగా ఉత్తిష్టంతో భద్రశాఖ బ్రహ్మగ్రహ సమారభే. ముక్కు పట్టుకోండి అందరూ కూడా పిల్లలందరూ. ఓం భూ హోం భువః ఓం శివః ఓం మహః ఉంజనః ఉందవః ఓం సత్వం దక్షిణవరేణ్యం అమ్మం వస్తున్నారా? ఓం భూ హోం భువః ఓం శివః ఓం మహః ఉంజనః ఉందవః ఓం సత్వం దక్షిణవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమానుగ్రహే యజమానస్య సమస్తదుర్క్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. పిల్లలందరూ కూడా అక్షతలు 2 గిన్నెలు చేత్తో పట్టుకోండి. యజమానస్య సమస్తదుర్క్షే ద్వారా ఈ లోపల అక్షతలు పట్టుకుంటారు పిల్లలు. యజమానస్య సమస్తదుర్క్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభ్రే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ఇవ్వండి. శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రహ్మణః గిరీవరార్థే శ్వేతవరాహ కల్పేషంద్రేకలీదేవే భరతవర్షే భరతగండే దక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే ఆంధ్రవీరక్షేత్రే ధనులేశాలగ్రామ హరివిశ్వేశ్వర సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరివర్తమాన వ్యావహారికమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణా మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు భాద్రపదమాసే శుక్లపక్షే ఋషి పంచమి మహాపర్వణ పుణ్య దివసే సాయంకాలానంతరే రాత్రి సమయోగతః విశేషతః శ్రీమాన్ శివతః పుత్రః శ్రీ సిద్ధివిద్యేశ్వరాయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాదిత్యేన ద్వితీయ దివసే అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం జనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీమాన్ శివతః పుత్రః నామధేస్య. ఎవరి గోత్రం వేరు వాళ్ళు మనసులో తలుచుకోండి. ఎవరికి వాళ్ళు మహాదేవతాభ్యో నమో నమః ఈశ్వర కటాక్షసిద్ధ్యర్థం. పిల్లలు కింద కూర్చున్న పిల్లలందరూ కూడా చెప్పండి. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విశేషతః వరసిద్ధి వినాయక వ్రత మహోత్సవ అంగత్వేన ద్వితీయ దివసే సాక్షాతు పార్వతి పరమేశ్వర స్వరూప మమ మాతుః పితుః సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఆశీర్వచన సమయే విశేషతః మాతృ పితృ పాద పూజాం శ్రీ మహాగణపతి విశేష అనుగ్రహ ప్రసాదేన సకల విధ గండదోష అపమృత్యు దోష నివృత్తి ద్వారా నక్షత్ర పూర్వక ఆదిత్యాది నవగ్రహ ప్రసాదేన బ్రాహ్మణ ముఖేన సంభవితు ద్రవ్యైః సంభవితు పదార్థైః మాతుః పితుః పాద పూజాం కరిష్యే. అక్షతలు కళ్ళగద్దుకుని అలాగా వాళ్ళ పాదాల దగ్గర వేసేయండి. పార్వతీ పరమేశ్వరుని తలుచుకుని చక్కగా పార్వతీ పరమేశ్వర స్వరూప దేవతాభ్యో నమో నమః. మధ్యవేంత నీళ్లు పట్టుకోండి అలాగా. పాద పూజాంచ కరిష్యే. తర్వాత పట్టుకు ఇవ్వండి. మీకు ఇందాక చెందు ఒక గ్లాసులో పాద పూజాంచ కరిష్యే. అలాగా ధ్యాయామి. పార్వతీ పరమేశ్వర స్వరూపం కింద భావిస్తూ చక్కగా అమ్మవారు అలా 2 అక్షతల కింద తీసుకుని వాళ్ళ పాదాల మీద వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పాదాల మీద అంటే కాళ్ళ మీద 2 గింజలు పిల్లలకి తెలియదు. 2 గింజలు అలా పాదం దగ్గర వేశారా? ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి. పాదయోహ నీళ్లు జల్లండి. తమలపాకుతో కానీ పుష్పంతో కానీ వాళ్ళ పాదాల మీద నీళ్లు జల్లాలి. చక్కగా తమలపాకులు ఇవ్వండి. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ చల్లండి. వాళ్ళ బటన్ మీద నుంచి ఆ నీళ్లు పడిన నీళ్ళు కింద మీరు కళ్ళకట్టుకుని నెత్తి మీద చల్లుకోవాలి. అర్థమైందా? మామూలుగా అయితే కొంచెం వర్షం నిన్న ఎక్కువగా పడింది కదా, అర్థమైందా? శుభ్రంగా కాళ్ళు అవి కడిగి చేయాలి పళ్ళల్లో పిల్లలు కాబట్టి కొంచెం అర్థమైందా? చక్కగా ఆ నీళ్లు జల్లేనా గురువారేనా శుభ్రంగా జల్లి అమ్మగారి నాన్నగారి యొక్క పాదాలు ఒకసారి దండం పెట్టుకుని కళ్ళకట్టుకుని నెత్తి మీద చల్లుకోవాలి. ఆ నీళ్ళు
ఓ బాబుతో ఇక్కడ వెళ్ళరాదు అక్కడ ఫాలో అవుతున్నారు. అక్కడ నీళ్ళు చల్లారా, ఆ నీళ్ళు ఒకసారి కొంచెం కళ్ళగద్దుకుని నెత్తి మీద చల్లుకోవాలి కొంచెం అమ్మగారికి. పిల్లలు చెప్పండి అక్కడ నీళ్ళు చల్లారా చక్కగా. పాదయోహం ఆద్యం సమర్పయామి, హస్తయోహం సమర్పయామి, ఆచమనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. మహదేశ్వర్యాభివృద్ధ్యర్థం చక్కగా గంధం మరిగలిపయామి. నాన్నగారికి గంధం రాయండి, అలాగే చేతులు పెట్టండి. మగవారికి అయితే మగవారి గంధం రాయాలి, ఆడవాళ్ళకి ఇదో కొంచెం పసుపు రాయాలి. అదే పసుపు ఉంటుంది చిన్నగా పసుపు సుమంగళికి అయితే, లేని పక్షంలో గంధం రాయండి. గంధం కొంచెం కంఠానికి కూడా ఇది నాన్నగారికి చేతికి రాయాలి. స్వామి చెయ్యి ఎలా పెట్టండి. తమ్ముడు కూడా, తమ్ముడైనా అనేవాడు వాడిని. ఆ చేతికి కూడా రెండు చేతులకి ఇదికి ఆయన పాదాలకు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆడవాళ్ళకి ఆడపిల్లలు రాయాలి. రాసారా? పసుపు కొంచెం బటన్ వేలకి రాసినా సరిపోతుంది, తడి వేసి. సుమంగళీయం మధురిమాగం సమేత దృష్టదా సౌభాగ్యమస్తే కొంచెం తడి చేసావా రండి. అమ్మవారిగో బాల పూజన చేస్తారు తెలుసా మీకు? మామూలుగా దేవీ నవరాత్రుల్లో ఇప్పుడంతా సాక్షాత్తు చిన్నపిల్ల దగ్గర నుంచి కౌమారి కన్యకా పూజ, అదేవిధంగా సాక్షాత్తు అమ్మవారు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని చెప్పారు. కాబట్టి ఆడవారందరూ కూడా సుమంగళులు, సుహాసులు అయితే అమ్మవారి స్వరూపాలు. అర్థమైందా? చక్కగా మీరందరూ అమ్మవార్లు అనమాట. నేనైనా ఎంత వేదం చదువుకున్నా, ఎంత అనుష్ఠానంలో ఉన్నా బాల పూజ చేస్తే మా శిరస్సును తీసుకెళ్ళి ఆ బాలాత్రిపుర సుందరి దేవికి ఒకసారి స్పృశించి దండం పెట్టుకుంటాం. మేమంటే మేమే పెద్దగా మా గురువులు నేర్పించింది కాబట్టి సాక్షాత్ అమ్మవారి స్వరూపాలు కాబట్టి చక్కగా సాయి గారు మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న అడగడం వల్ల అందరికీ కూడా కొన్ని యొక్క ఏమైనా డౌట్లు ఉంటే అవన్నీ కూడా తీరిపోయాయి అన్నమాట. అర్థమైనా? పసుపు రాశారా? నాన్నగారికి గంధం, మగవాళ్ళకి గంధం రాయాలి చక్కగా. ఆడవాళ్ళు చక్కగా పసుపు రాసిన తర్వాత కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి ఆ పాదాలకి. కుంకుమ గురుగు ఇక్కడ డబ్బా ఎదురుకుంటాను, సెల్ ఫోన్ పెట్టేసో దాని మీద అమ్మ పెట్టారా? సుమంగళీయం మధురిమాగం సమేత దృష్టదా సౌభాగ్యవస్తే దుఃఖాయాదాస్థం విపరేతనా. కొంచెం అన్ని వేళకి పారాయణ పెడతారు చూసారా, అలా పారాయణ పెట్టినట్టుగా పెట్టాలి. కుంకుమ అలా రాయాలి తడిదాంతో అమ్మవారు. అర్థమైందా? చక్కగా అది పెట్టిన తర్వాత గంధం కంఠానికి రాయాలి ఆడవాళ్ళకి. అది మీరు కూడా మీ పిల్లలు కొంచెం గంధం రాయండి అలాగా ఆడపిల్లలకి. మగపిల్లలకి అయితే కొంచెం గంధం అలాగా నుదుటిని బొట్టు పెట్టండి. ఓం సుమంగళీయం మధురిమాగం సమేత దృష్టదా సౌభాగ్యమస్తే దుఃఖాయాదాస్థం విపరేతనా. అది చక్కగా ఈ అబ్బాయి అభివృద్ధిలో ఉండాలని చక్కగా అర్థమైంది. మంచి కోడలు రావాలని, ఉన్నత ఉద్యోగాలు, అదేవిధంగా కూతురైతే మంచి అల్లుడు గారు వచ్చి చక్కగా కట్నం కొంచెం తక్కువగా తీసుకుని అమ్మాయిని చక్కగా చూసుకునేవాళ్ళు, శ్రద్ధగా ఉండేవాళ్ళు. పిల్లలు వివాహం అయిపోయిన వాళ్ళకి మగపిల్లలు పుడితే ఆడపిల్ల పుట్టాలని, ఆడపిల్ల పుడితే మగపిల్లలు పుట్టాలి, లేదా ట్విన్స్ కావస్తే ట్విన్స్ పుట్టాలని చక్కగా ఉన్నత విద్యను అన్ని మీ సంకల్పాలు ఏవే ఉంటాయి అవి. ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని, ఇంకా ఆరోగ్యం, వీటికి అన్నింటికన్నా అద్భుతమైన విషయం ఏమిటా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. చక్కగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలని, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకోండి. గంధం పరిగెత్తి గంధం రాశారా? బొట్టు పెట్టారా? చక్కగా మీరు కూడా బొట్టు పెట్టుకోండి స్వామి. వాళ్ళకి గంధం రాసిన తర్వాత నాన్నగారికి కూడా బొట్టు పెట్టరాదు గంధం పైన అలాగే. నాన్నగారికి గంధం అలాగా బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. సుమంగళీయం మధురిమాగం సమేత దృష్టదా సౌభాగ్యమస్తే దుఃఖాయాదాస్థం విపరేతనా. గంధాపాందో అలంకరణాస్యూరే దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే దేవరాయణే దూర్వారోస్మినేః ప్రదాశ్చ పడరీగాన్ సముద్రస్య గృహాయమే. అది అగో పక్కనే ఉంటుంది. బొట్టు పెట్టారా? అది అభరణార్థం అక్షతలు తీసుకుని పూజ చేయండి. గంధం బొట్టు పెట్టిన తర్వాత అందరూ అయ్యాయా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు కంగారు పట్టలేదండి. ఏరా పిల్లలు పెట్టారా? అక్కడ అమ్మ చేశారా మీ పిల్లలు? అయ్యారు అయిందా? గంధం పెట్టించుకోండి పిల్లల చేత. అమ్మ మీరు కూడా పెట్టించున్నారు గంధం లేదా మీరు పెట్టుకోవచ్చు, లేదా మీరు పెట్టిందా? మీరు అందరూ కుంకుమ బొట్టు పెట్టారా? కుంకుమ కూడా బొట్టు పెట్టుకోవాలి. నువ్వు బొట్టు పెట్టావా? అమ్మకి బొట్టు పెట్టాలి కుంకుమ. సుమంగళీయం మధురిమాగం నువ్వు కూడా పెట్టలేదు. సుమంగళీయం మధురిమాగం సమేత దృష్టదా సౌభాగ్యమస్తే దుఃఖాయాదాస్థం విపరేతనా. అది ఇప్పుడు అక్షతలు పూజ చేయండి పాదాల దగ్గర. మాతృదేవోభవ చెప్పండి అందరూ కూడా. మాతృదేవోభవ. అర్థమవుతుందా? నేను చెప్పే చెప్పాలి. అక్షతలు తీసుకోండి, తీసుకుని పాదాల దగ్గర నేను చెప్తున్నట్టు చెప్తూ ఉండాలి. అంటే అక్కడ పాదాల దగ్గర వేస్తూ చెప్పండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ,
అతిథి దేవో భవ. అక్షతలు అలా పూజ చేస్తూ ఉండండి. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః అనుకుంటూ చేయాలి. అర్థమైందా? పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం వసుమతే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం సర్వస్దేవస్వత్యై నమః. ఓం ఈశానస్దేవస్వత్యై నమః. ఓం వసుమతే నమః. ఓం ఉగ్రస్దేవస్వత్యై నమః. ఓం రుద్రస్దేవస్వత్యై నమః. ఓం భీమస్దేవస్వత్యై నమః. పూరేటి పూజ చేయండి అలాగా రెండు పాదాల దగ్గర. ఓం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీ దేవతాభ్యో నమో నమః. మాతృదేవతా ప్రసాదితే కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీ మాతృదేవతాభ్యో నమః. పితృదేవతాభ్యో నమో నమః. విశేషతః ఇంద్రదేవతా ప్రసాదృతే నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత హరిద్రాదేవతాభ్యో నమో నమః. పుష్పరేఖార్చన పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దేవతాభ్యో నమో నమః. నమస్కరోమి. గణపతికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దేవతాభ్యో నమో నమః. నైవేద్యం విశేషతః మాతృపితృపూజాసమయే మహాగణాధిపతయే నమో నమః. మహాదేవతాభ్యో నమో నమః. ఐసాల గణపతి గురించి మహాపరమేశ్వర ప్రసాదిత్రే సకలారాధనైదేవతాభ్యో నమో నమః. అది కొంచెం అందులో తీసి కొంచెం దొన్నెల్లో ఆ వరుసలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని దొన్నెలు ఇచ్చాను ఒక్కొక్కటి. ఆ ప్రసాదం అలాగే మీ అమ్మగారికి వాళ్ళకి కొంచెంగా మీ చేతితో ఎలా పెట్టాలి ఇచ్చినా పర్వాలి. ఈ వరుసలో ఉన్న వాళ్ళకి ఒకటి కొని ఇంకో రెండు కప్పులు చక్కగా వెనకాల వాళ్ళకి ఒక్కొక్కటి కొంచెం ఇది చేయండి. నైవేద్యం పెట్టాలి కదా. అదే పిల్లలు మీరు తినకూడదు, అమ్మగారికి పెట్టండి సరేనా? మీకు మళ్ళీ ఉంటుంది తెలియదు కదా అందుకని అదే ఇచ్చారా? రెండు సరిపోతుంది. నైవేద్యం పెట్టండి అలా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం నపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. సరిపోతుంది స్వామి. బ్రహ్మణే స్వాహ. మధ్యేభ్యేదాన్ని సమర్పయామి. హస్తో వృక్షాలయామి. పాదో వృక్షాలయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. తినాలి మీరు తినేది అలా నాన్నగారు పెట్టండి. మహాదేవతాభ్యో నమః. సకలారాధనే స్వచ్ఛితం. కొంచెం చేయగలుగుకోండి మీరు. చేతిలో నీళ్ళు పోయి నాన్నగారు వాళ్ళు చేయగలుగుతున్నారు. హస్తో వృక్షాలయామి. తాంబూలార్థం తాంబూలార్థం స్వానుభ్యాన్ని భోరేభ్య దేవతాభ్యో నమో నమః. చేయగలుగుతుంది చక్కగా. అది అందరూ పెట్టారు అలాగా. అది కదా పరమేశ్వరాదిభ్యో నమో నమః. సకల తల్లి నీరు పెట్టారా? పరమేశ్వరాదిభ్యో రెండు అక్షతల కింద వేయండి పాదాల దగ్గర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది వేసారుగా. ఆనందకర్పూర్ణగిరాజానంతరం ఒక్కసారి లేవండి. లేచి మోకాళ్ళ మీద అలాగా నమస్కారం చేయాలి వాళ్ళకి జాగ్రత్తగా. ఒకరి తరగతి పెడతారా? పూలు తీసుకోండి. పూలు తీసుకుని మీ శిరస్సు వాళ్ళ పాదాలకి తగలాలన్నమాట. మీ శిరస్సు అంటే అర్థమైనా మీ తల అమ్మగారు తండ్రి గారు ఎవరుంటే వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళకి తగలాలి. తగిలి అలాగే పట్టుకుని ఉండండి. అలా పట్టుకుని ఓం అపరాధ సహస్రాణి క్రియంతే హర్ని సమ్మయాదాదోహితి మామత్వ సమస్వ పరమేశ్వర జగదీశ్వర అలా పెట్టించండి. చెప్పండి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథి దేవో భవ. మీరు అక్షతలు వేయాలా? అలా అక్షతలు వేస్తూ ఉంటారు వాళ్ళు. ఓం పర్యాత్య అనంతరాజాయ సర్వస్తోమోతి రాత్రముత్తమ మహద్భవ
ఆత్మనిహితాయ పురుషశ్వతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ పాదాల అలాగా కళ్ళకి అద్దుకోండి. అలాగా క్రాస్గా కొంచెం కుడి చేయి పైకి రావాలి. కుడి చేయి పైకి వచ్చి ఇలాగా ఇలా ఉంది కదా, ఇలా ఇలా అద్దుకోవాలన్నమాట. ఆ పాదాలు కుడి చేయి పైకి వచ్చి చక్కగా అది మహదేశ్వర్యాభివృద్ధం సకలారాధనేశ్వర్చితం. ఆ పాదాల దగ్గర ఉన్న అక్షతలను అయితే తీసారా, పూజ చేసిన అవి తీసి కళ్ళకట్టుకుని నెత్తి మీద వేసుకోండి. మాతృపితృ దేవతాభ్యో నమో నమః. సంపూర్ణ ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి హితాయ పురుషశ్వతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆశీర్వచనం చేశారా? అలా పెద్దలందరూ కూడా వాళ్ళ శిరస్సు మీద అక్షతలు వేశారా? వంశాభివృద్ధం గోత్రాభివృద్ధం కులాభివృద్ధిరస్తు అందరూ వేశారు కదా. నమస్కారం లేచి నిలబడండి, నమస్కారం చేసుకోండి. ఆ గంధం అక్షతలు పుష్పాలన్నీ కూడా ఒకసారి పక్కకు పెట్టేసి గణపతికి ఒకసారి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టేసి తీసుకురండి. ఇందాక అమ్మ ఎవరో ఒకరు సాయి రాయి కింద కొబ్బరికాయ అండి. ఈ ప్రసాదాలన్నీ కూడా దగ్గరగా పెట్టండి. ఆ అక్షతలవన్నీ దగ్గరికి తీసుకోవచ్చు. ఒక దాంట్లో వేసారు తల్లి, ఒక దాంట్లో వేసేసి పూజ చేయలేని మిగిలిన పూరేగలు ఇక్కడ గణపతికి వేసేద్దరు. కానీ చెప్పులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టండి. ఆ కుర్చీని పక్కగా పెట్టి చక్కగా వేదిగా ఒక నిమిషాలు కొబ్బరికాయ పెట్టి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. అందరూ కలిపి అక్కడ చక్కగా కుర్చీని కొంచెం వెనక్కి జరపండి. కర్పూరం తీయండి. ఈ ప్రసాదాలన్నీ మూటలు తీయండి. ఆ సంచిలో ఉన్నవి కొబ్బరికాయ పెట్టేయండి. అరటిపళ్ళు తెచ్చిన వాళ్ళు ఇక్కడ